అందరికీ నమస్కారం. డాక్టర్ సురేంద్ర వెటనరీ డాక్టర్ ఛానల్కి స్వాగతం. మీరు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. పాల ఉత్పత్తిని పెంచే డైరీ ఫార్మింగ్ చిట్కాలు, మెరుగైన పద్ధతులు, పశు పోషణ, పశువుల ఆరోగ్య సంరక్షణ, ఇలా అన్ని విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనం డైరీ ఫార్మింగ్ను లాభదాయకంగా ఎలా మార్చుకోవచ్చు, పూర్తి సమాచారం తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. అధిక పాల ఉత్పత్తి కావాలంటే పశువుకు పోషకాలు ఉన్న ఆహారం అందించాల్సిందే. పశువుకు అందించే ఆహారంలో నాణ్యమైన పచ్చిమేత, ఎండుమేతతో పాటు మాంసకృతులు, ఖనిజ లవణాలు, విటమిన్లు తగిన మోతాదులో అందించాలి. పాల ఉత్పత్తికి అయ్యే ఖర్చులో సుమారుగా మేతకే 55% ఉంటుంది కాబట్టి వీలైనంత నియంత్రణలో పోషకాహారం అందించాలి. మరియు స్థానిక వనరులతో తయారు చేసినవి ఉపయోగిస్తే పాల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. పోషకాల గని లాంటి దానాలో సాధారణంగా మొక్కజొన్నలు, సజ్జలు, రాగులు, ఉలవలు, చెక్కలు, తవుడు, ఖనిజ లవణాలు, విటమిన్లు, ఉప్పు లాంటి స్థూల పోషకాలు ఉండాలి. పచ్చిగడ్డి, ఎండుగడ్డి దానాలు కలిపి ఒకేసారి మిశ్రమ దానాగా అందించడాన్ని మిశ్రమ ఆహారం అంటారు. ఈ పద్ధతి ద్వారా పశువు జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇలా ఆహారం అందించడం ద్వారా పశువు పొట్టలో pH సూచిక స్థిరంగా ఉండి సూక్ష్మజీవుల పెరుగుదల అధికంగా ఉంటుంది. సరిగ్గా లెక్క కట్టి మేపడం సాధ్యమవుతుంది కాబట్టి పశుగ్రాసం, దానా వృధా అవ్వకుండా అరికట్టవచ్చు. పశుగ్రాస కత్తిరింపు యంత్రంలో పచ్చిమేతను, ఎండుగడ్డిని, చొప్పను కత్తిరించి దానా కలిపి 15 నిమిషాలు మంచిగా కలుపుకొని రోజుకు 3 నుంచి 4 సార్లు పశువుకు మేపాలి. కొన్ని వ్యవసాయ వ్యర్థాలైన జొన్న చొప్ప, ఎండుగడ్డి, పొద్దుతిరుగుడు కట్టె, సుబాబులాకులు, ఎండిన టేకాకులు, ఎండిన మామిడాకులు, వేరుశనగ కట్టె లాంటి ఎన్నింటినో తగు మోతాదులో ఈ మిశ్రమ దానా తయారీలో వాడుకోవచ్చు. మొలాసెస్ కలిపితే దానా రుచికరంగా ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా పశువులకు ఎక్కువ పీచు పదార్థం అందుబాటులోకి తేవచ్చు. కడుపుబ్బరం ఏర్పడకుండా కొద్దిగా మేపడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మిశ్రమ ఆహారం పాల ఉత్పత్తి ఖర్చును తగ్గించడమే కాక వెన్న శాతం కూడా పెంచడానికి ఉపయోగపడుతుంది. ఆకులలో అధిక మాంసకృతులు ఉండే చెట్లైన మునగ, మలబారు, గ్లైరిసీడియా, సుబాబుల్, అవిసె లాంటి చెట్లను ఇంటి ఆవరణలో పెంచి ఇట్టి చెట్ల ఆకులను వినియోగంలోకి తేవడం ద్వారా పాల ఉత్పత్తి ఖర్చును తగ్గించవచ్చు. కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత 60 రోజులకు తప్పనిసరిగా చూడి పరీక్ష చేయించాలి. తిరిగి కట్టుకు రానంత మాత్రాన పశువు చూడిదనుకొని పరీక్ష చేయించడం మరవద్దు. ముందుగా చూడి పరీక్షలు నిర్వహించడం వల్ల చూడి కట్టని పశువులకు తిరిగి వీర్యదానం చేయుటకు వీలు పడుతుంది. చూడి పశువులను ఎక్కువ దూరం నడిపించుట, పరిగెత్తించుట మరియు ఇతర పశువులతో పోట్లాడుట చేయనివ్వరాదు. చూడి పశువుల చేత బరువులు మోయించడం కానీ ఇతర వ్యవసాయపు పనులు కానీ చేయించకూడదు. ఇలా చేసినట్లయితే గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. పశువు నిండు చూలిలో ఉన్నప్పుడు బయటకు పంపించకూడదు. ఈ స్థితిలో ఆంబోతులు దాటకుండా జాగ్రత్త పడాలి. చూడి పశువును 3వ నెల మరియు 6 మాసాల చూడి సమయంలో నట్టల మందు త్రాగించాలి. ఎక్కువ పాలిచ్చే పశువుకు ఈనిన తర్వాత పాల జ్వరం రాకుండా కాల్షియం ఇంజెక్షన్లు ఇప్పించాలి. చూడి పశువును ఈనే ముందు 2 మాసాల పాటు పాలు పితకకుండా వట్టిపోనివ్వాలి. చూడి పశువుల పోషణలో తీసుకోవలసిన తగు జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. పాడి రైతులు చాలామంది దానాలో భాగంగా మినపొట్టును వాడుతుంటారు. మినపొట్టులో ఉండే ఫైటో ఈస్ట్రోజన్స్ వల్ల పశువులు చూడి మోయవు. చూడి పశువుల్లో కూడా అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంది. అందుకే పశుపోషకులు తమ పశువులకు మినపొట్టును మేపకూడదు. దానికి బదులుగా పెసరపొట్టు లేదా కందిచున్ని వాడుకుంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. సూడి పశువులకు సమృద్ధిగా పచ్చిమేత మేపాలి. మేతలో పీచు పదార్థం ఎక్కువగా వాడకూడదు. సూడి దశలోని పశువుకు శరీర పోషణకు మరియు గర్భంలోని పిండం అభివృద్ధికి కూడా పోషక పదార్థములు అవసరం ఉంటుంది. ఈ దశలో అదనంగా మేత, దానా ఇవ్వవలసిన అవసరం ఉంది. చివరి 2 మాసాలు చూడిలోని పశువుకు 1 కిలో దానా మరియు 30 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం అదనంగా ఇవ్వాలి. ఈ చివరి 2 మాసాలలో
చూడి పశువు శరీర బరువు 20 కిలోలు ఎక్కువగా పెరిగేటట్లు మేపితే తర్వాత పాడి కాలంలో 400 లీటర్లు పాలు అదనంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 8 నెలల చూడి సమయంలో పశువుకు మొలకెత్తిన ఉలవలు తినిపించాలి. మొదటి రోజు పావు కిలో, రెండవ రోజు అర కిలో, మూడో రోజు కిలో చొప్పున 15 నుంచి 20 కిలోలు తినిపించాలి. దీనివల్ల ఈ ఉలవల్లో ఉండే కాల్షియం ఉపయోగించుకొని గర్భకోశం ఆరోగ్యంగా ఉండి మాయ కూడా సులభంగా పడడానికి ఉపయోగపడుతుంది. పొదుగువాపు వ్యాధి కూడా నివారించబడుతుంది. పశువు ఈనడానికి 2 గంటల ముందు నలగొట్టిన గోధుమలు, జొన్నలు, సజ్జలు లేదా రాగులు కానీ ఉడకబెట్టి పెట్టాలి. బెల్లం కొద్దిగా, సోడా ఉప్పు కొద్దిగా కలిపి పెట్టాలి. నొప్పులు మొదలైన 2 గంటల్లోపే పశువు ఈనాలి. ఒకవేళ అలా ఈనడంలో కష్టమవుతుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పశువు ఈనిన రోజు నుండి 15 రోజుల వరకు రోజుకి పావు కిలో నువ్వులు, అరకిలో బెల్లం కలిపి 15 రోజులు తినిపిస్తే అది గర్భాశయం శుద్ధికి, అధిక శక్తికి, పశువు యొక్క ఆరోగ్యానికి, అధిక పాల దిగుబడికి మరియు సకాలంలో తిరిగి చూడి మోయడానికి ఉపయోగపడుతుంది. కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే దానా ఇవ్వాలి. దూడ పుట్టగానే దాని ముక్కు రంధ్రాలు శుభ్రపరిచి శ్వాస సరిగ్గా అందేటట్లు చూడాలి. దూడ బొడ్డు కత్తిరించి ఐడిన్ పూయాలి. పుట్టిన అరగంటలోపు దూడకు జున్నుపాలు త్రాగించాలి. ఈనిన తరువాత 12 గంటల్లోపు మాయ పశువు శరీరం నుంచి విడిపోతుంది. ఈనిన 24 గంటల్లోపు మాయ వేయకపోతే వైద్యుని సహాయం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాయ పడిపోవుటకు బరువులను వేలాడ తీయకూడదు. మాయ సరిగ్గా వేయకపోతే ట్రిప్లాంటా మందును 100 గ్రాములు బెల్లంతో కలిపి పెట్టాలి. ఈనిన పశువు 24 గంటల్లోగా మాయ వేయాలంటే వెంటనే దూడకు పాలు త్రాగించాలి. దీని వలన మాయ వెంటనే వేస్తుంది. పశువు మాయ తినకుండా జాగ్రత్త పడాలి. ఎక్కువ పాలిచ్చే పశువుల్లో ఈనిన వెంటనే కాల్షియం కొరత ఏర్పడి లేవలేని స్థితికి వెళ్తాయి. దానినే పాల జ్వరం అని అంటారు. వైద్యుని సలహాతో కాల్షియం ఇంజెక్షన్స్ ఇప్పించాలి. పశువు ఈనిన తర్వాత 60 నుంచి 90 రోజుల లోపల మరలా తిరిగి గర్భధారణ చేయించాలి. ఆలస్యం చేస్తే చూడి కట్టే అవకాశాలు తగ్గుతాయి. పశువులకు ఏడాదికి 2 సార్లు నట్టల నివారణ మందులు వాడాలి. శాస్త్రీయంగా సరైన ఆహారం అందిస్తే పాల ఉత్పత్తి 20 నుంచి 30% పెంచుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.